మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. నాకంటే మహానటులు ఎంతమంది లేరు, వాళ్ళ అదృష్టం లేదు. నాకు ఆవగింత కలిసి వచ్చింది, నాకు రెండు కలిసి వచ్చినాడే కోట శ్రీనివాసరావు, ఎందుకంటే ఏం లేదు, గొప్పవాడిని ఏం కాదు. మీకుండే సంస్కారంతో వినయంగా మీరు చెప్పారు, అది కాదనిలేము. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క మహానటులు ఉంటారు. మీరు ఈ తరంలో ప్రేక్షకుల దృష్టిలో, మా అందరి దృష్టిలో మీరు గొప్ప నటులు. అందులో మళ్ళీ మంచి నటులేనండి, గొప్ప ఏముంది దాంట్లో, ఎవరు మీరు గొప్ప మీరు మీరు అనుకోవటం తప్పలేదు అందులో, అది మీ వినయం. ఏదైనా కానీ ఎవరైనా మీరైనా నేనైనా ఏదైనా ఇప్పుడు గొప్ప అన్నా మహా అన్నా మంచి అన్నా ఆల్మోస్ట్ ఒకటే. పోయిన వాళ్ళ గురించి మాట్లాడచ్చు కానీ అవును. మీ కుటుంబంలో గతంలో ఎవరైనా నటులు ఉన్నారు సార్ మీ ఇంటి వాతావరణంలో? డైరెక్ట్గా విషయం చెప్పాలంటే ఉం. నాకు నాకు మా తమ్ముడు శంకరం మీకు తెలిసే ఉంటుంది. అవును. మా ఇద్దరికి కూడా ప్రథమ గురువు నటనకి మా అన్నగారండి కోట నరసింహారావు, నరసింహరావు గారు. ఆయన దగ్గరే నేర్చుకున్నాం. మామూలుగా మీరు మీ దేశరాజు వారి గురించి చెప్తుంటారు మీరు జనరల్గా, దేశరాజు వారి గురించి. దేశరాజు అంటే మా గురువు గారండి. ఉం. ఈ నాటకాల్లో విద్య నేర్పిన మహానుభావుల్లో ఆయన ఒకడు, ఆయన మూడోవాడు. ఓ. మా అన్నయ్య గారు తర్వాత భావనాచారి గారని, రోహిణి కుమార్ అని ఆయన పెన్ నేమ్, ఆయన నక్షత్రం రోహిణి, ఓ. అందుకని రోహిణి కుమార్ అని పెట్టుకున్నారు. ఆయన పేరు అసలు ఒరిజినల్గా భావనాచార్య. చాలా గొప్ప నటుడండి. ఇవాళ లేనింత నన్ను పొగుడుతున్నారంటే విద్య నేర్పినటువంటి గొప్ప వ్యక్తుల్లో నాకు మా అన్నయ్య గారి తర్వాత, మా అన్నయ్య అక్షరాభ్యాసం చెప్తే నాకు విద్య నేర్పింది భావనాచార్య. చాలా గొప్పవాడండి. మీరు వినే ఉంటారు, భక్తి సుధాని క్యాసెట్ ఉంటుంది. అవును సార్. దాన్ని రచించింది కూడా వారే. గొప్ప కవి, గొప్ప నటుడు, ఇక ఏం చెప్పాలని, గొప్ప సంస్కారి, మా అందరికీ నేర్పింది కూడా ఆయన. తర్వాత మీరు దేశరాజు వారి గురించి కూడా రెగ్యులర్గా మీరు వాళ్ళని తలుచుకుంటారు తప్పనిసరిగా, వారి దగ్గర నుంచి మీరు పొందిన స్ఫూర్తి కానీ. సార్లు అడుగుతారు ఎందుకు దేశరాజు అని, మీ వాడని నాకు తెలుసు. మీరు 16 సార్లు దేశరాజు అని చెప్పక్కర్లా. విద్య నేర్పిన గురువుని ఎట్ట మర్చిపోతాను? ముందు ఆయనకంటే ముందు ఆయనకు తలుచుకోవాలి కదా. అవును. తర్వాత రెండు ఆయన తలుచుకో. అన్నయ్య గారు, తర్వాత వారు, భావన, తర్వాత వీరు, ముగ్గురు. అవునండి. అవును సార్. మీరు మామూలుగా మీ కంకిపాడు వాతావరణంలో ఈ నాటకాలు. దేశరాజు హనుమంతరావు గారు విద్య నేర్పిన గొప్ప డైరెక్టర్ అండి. స్టేజ్ మీద నాకు ఆయనలో ఉన్నటువంటి డైరెక్టర్ ఇంకెవరి దగ్గర కనపడలేదు, అంత గొప్ప డైరెక్టర్ ఆయన. అంటే ఇవాళ మీరు ఏ పాత్ర వేసినా కోట శ్రీనివాసరావు చాలా సహజంగా నటిస్తాడు అనేటువంటిది ఒక ముద్ర వేశారు. ఆయన నేర్చుకుంది ఆయన దగ్గరే. అంటే పాత్రను బట్టి మీరు నటించద్దు, మీరు ఆ పాత్ర చేస్తే అట్టా ఉంటుంది అనేటువంటిది ఆయన మెయిన్ ఉదాహరణ. దానికి కురుక్షేత్ర నాటకం చూసావా అని ఆవిడ ఎప్పుడైనా. చూశానండి. దాంట్లో ఎంతమంది కృష్ణులు ఉంటారా నీకు తెలుసు, నువ్వు చూసిన నలుగురు నాకు బాగా గుర్తండి అని. ఎవరంటే పడగసీనికి రఘురామయ్య గారు, రాయబారంకి పీసపాటి నరసింహమూర్తి, కన్నరహస్యంకి అబ్బూరు వరప్రసాదరావు, వారసునికి షణ్ముఖ ఆంజనేయరాజు గారు. మరి వాళ్ళ పర్సనాలిటీలు వేరు, గాత్రం వేరు, అన్నీ వేరు కదా. హార్మనీ, వాళ్ళ శృతి, వాళ్ళు పాడేది, అసలు వాళ్ళ పర్సనాలిటీలు, వాళ్ళ బిహేవియర్ అంతా వేరు కదా. మరి అందరికీ వన్స్ మోర్ ఎందుకు కొట్టేవారు? వాళ్ళు పాడినా వన్స్ మోర్ కొట్టేవారు, వీడు పాడినా వన్స్ మోర్ కొట్టారు. ఏమిటి దాంట్లో విశేషం అంటే ఆయన చెప్పేవారు, యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్. నువ్వు చూడటానికి వచ్చినటువంటి వాళ్ళని నీ పెర్ఫార్మెన్స్, నీ నటన వల్ల ఆదుకోవాలిగా, ఆవర్చుకోవాలి, కానీ మీరు సరదాగా కబుర్లు చెప్పి కాదు. అందుకని అందరికీ వన్స్ మోర్ కొట్టేవారు. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అలా ఉండేది. రఘురామయ్య గారు అదొక గమ్మత్తు, గొప్ప గాయకుడు, సినిమాల్లో యాక్ట్ చేశారు, ఆయన అన్నీ చేశారు, పెద్ద మహానుభావుడు. ఆయన పడక సీన్ చేసేవాడు. రాయబారం పీసపాటి నరసింహమూర్తి గారు. అంతా తెలుగు భాష ఆయన నోట ఉట్టి పడుతూ ఉంటుంది.
అలాగా అబ్బూరు వరప్రసాద్ కర్ణరహస్యం, షణ్ముఖ ఆంజనేయరాజు గారు వారసులు 1 గంట ఆ ప్రాంతాల్లో వచ్చేవాడు తెల్లారుజామున. తెల్లవార్లు పాడుతూనే ఉండేవాడు, పద్యానికి 1 స్కోర్ కొడుతుంటారు, ఆయన పాడుతూనే ఉండేవాడు. తెల్లారుజామున 5:30 అయ్యేది, చీకటి వెలుగు వస్తోంది అనుకున్నాగా నాటకం అయిపోయేది. అంత గొప్ప మహానుభావులు. అలాంటి వాళ్ళకి నటించినటువంటి ఆ ఫీల్డ్లో నేను కూడా నటించడం అనేది నా అదృష్టం. సార్ మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా పౌరాణిక నాటక రంగంలో చాలా సుప్రసిద్ధులై పౌరాణిక నాటకాలకి గొప్ప ఖ్యాతిని గొప్ప ఆకర్షణ తీసుకొచ్చిన మహనీయులు మహానటులు. అయితే మీరు ఎక్కువగా కూడా సాంఘికం వైపే మీ ప్రస్థానం మొదలైంది కదా. మీరు అంటే మీ ఆకర్షణ మీరు చెప్పిన పేర్లన్నీ పౌరాణిక. అప్పుడు రోజుల్లో మా చిన్నతనాల్లో పౌరాణికమే ఎక్కువ ఉండేవి. అవును, సాంఘిక నాటకాలు ఉండేవి కాదు. ఏదో పల్లెటూరు బిళ్ళ అని ఒకటి, అలాంటివి 2-3 నాటకాలు నేను చూశాను అంతే. సాంఘికంలో మా అన్నయ్య గారు వాళ్ళందరూ వేస్తుంటారు. సో మీరు పౌరాణిక నాటకాల వైపు ఆ కాలంలో అంత ఆకర్షణ ఉంది కదా, మీరు అటువైపు వెళ్లకుండా సాంఘిక నాటకాల వైపు వచ్చారు. అంటే నాకు నా టైం వచ్చేప్పటికి అవి కొంచెం దూరం అయినాయండి. పైగానేమో మనమేం పద్యం పాడటం అదేం రాదు నాకు. దాంతో ఇటు సినిమా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ మందికి చేరారు, ఆ మీడియం యొక్క పవర్ వల్ల కానీ కోట్లాది మందికి చేరారు. కానీ మీ మూలం రంగస్థలం కాబట్టి రంగస్థలం మూలంగా సినిమా ప్రపంచంలోకి రావటం వల్ల మీకు ఆ రంగస్థల మూలం మీకు బాగా ఉపయోగపడిందని అనుకోవాలి కదా. నాకే కాదండి, ఎవరికైనా సరే రంగస్థలం నటుడు అంటే గొప్ప విశేషం ఏంటంటే ముందు కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఎంత డైలాగ్ అని చెప్పగలగడం, అవతల ఎవరితో యాక్ట్ చేస్తున్నావు అనేటువంటి భయం లేకపోవడం. సపోజ్ నేను అమితాబ్ బచ్చన్ గారితో సర్కార్ అన్న ఒక సినిమా చేశాను. మరి ఆయన అంత పేరున్నటువంటి మహానుభావుడు, ఎంత గొప్ప నటుడు, ప్రపంచ ఖ్యాతిగాంచాడు. ఆయనతో మరి యాక్ట్ చేసేప్పుడు నేనేం ఫీల్ అవ్వలేదు. రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి, ఏమయ్యా ఫస్ట్ షాట్ అంతేనా ఆయన అమితాబ్ బచ్చన్ గారే అడిగారు, రాము వెరీ గుడ్ చాయిస్ అని నన్ను అడిగారు. ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ మిస్టర్ అన్నాడు. ఎస్ సార్, ఐఎమ్ ఫ్రమ్ స్టేజ్ ఫర్ 28 years ఐఎమ్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అన్నాడు ఆయన. అలాగే అంతలోకి వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు, అభిషేక్ బచ్చన్. అభి అని పిలిస్తే పప్పా అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు ఆయన. చూడండి, అంటే స్టేజ్ అంటే ఎంత గొప్పదో, ఎంత పేరు తెచ్చిపెడుతుందో. అంటే మీరు ఆ రంగస్థలం అనేది అది పునాదులుగా వచ్చిన వాళ్ళు కాబట్టి అలవోకగా ఎదురుగా ఎవరున్నా కానీ చేయగలగటం, ఎటువంటి సన్నివేశానైనా పండించగలగటం, ఆ పాత్రలో లీనం అవ్వటం వల్ల అమితాబ్ బచ్చన్ లాంటి ఒక టాప్ ఇండియన్లో టాప్ స్టారు రంగస్థలం యొక్క స్టేజ్ గారు, అవును, అలాగే మమ్ముటి గారు, అందరితో. అవును, అంటే మీలో మీ విలువ ఆయన తెలిసిన వ్యక్తి. అంటే నేను 5 భాషల్లో చేశాను. అవును, ఒకటి తెలుగు మెయిన్, తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, హిందీ. ఈ ప్రయాణానికి మీకు మొదటి నుంచి మీకు ఆ రంగస్థలం రంగం అనేది మీకు అది మీ చేతికి ఒక ఆయుధంగా పునాదిగా ఉపయోగపడింది. అవునండి, ఈనాటి నా పురోగతికి ఆనాటి పునాది రాయేది. అవును, పునాది రాయేది. మీ పురోగతికి రంగస్థలం పునాది రాయి. అందుకే అమితాబ్ అంతగా ఆనందపడి అందరితో ఆగకుండా వాళ్ళ అబ్బాయి అభిషేక్ కూడా చెప్పటం. అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ బాగా తెలుసు కాబట్టి కరెక్ట్, ఆయన పేరు చెప్పాను. అవును, రజనీకాంత్ గారు అందరూ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్, నా భుజం తట్టిన వాళ్ళే. అంటే ఈరోజు సాంఘిక నాటకరంగం ప్రధానంగా ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు సినిమా నాటకం అనేది లేదండి, ఇప్పుడు పోయింది, అయిపోయింది. నాటకం లేదు, సినిమా లేదండి, అదే అంతా సర్కస్. పేతా సాంగులకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఏం చెబుతాం, అమ్మాడంటే లేటెస్ట్ అండి అంటారు. ఏదో టెక్నాలజీ, మీకు మీడియా మారింది, మీకు తెలియదు అంటారు. అవును, వీళ్ళు సర్కస్ భరించలేక మన ఫుడ్ పోతుందని జమినీ సర్కస్ కూడా మూసిస్తారు. నాటక రంగంతో పాటు మీకు రేడియో రంగంతో కూడా చాలా అనుబంధం ఉంది కదా సార్? టీవీ, రేడియో, సినిమా కంటే ముందు ఎవరికైనా అంతే కదండి ఆ రోజుల్లో. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ మీరు ఆ విధంగా నాటక రంగము, రేడియో, టీవీ. రేడియో అనేది గొప్ప అవకాశం అండి. ఎందుకంటే అసలు మైక్ ముందు ఎలా నుంచోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, వాయిస్ ఎలా ఉండాలి, ఎలా ఒత్తు మలిగితే మైక్ దూరంగా ఉండాలి, గట్టిగా ఇప్పుడు పలుగురు అన్నాం అనుకోండి, ఆ పాని నొక్కినప్పుడు మైక్ ఎదురకుండా ఉంటే సౌండ్ వస్తుంది, దాన్ని కొంచెం పక్క చేయటం, అది ఎవరు చెప్పరు. అది బిగిన్లో చెబుతారు,
ఎప్పుడన్నా అట్లా అన్నప్పుడు నాయన సౌండ్ వస్తుంది అది కొంచెం పక్కకుండా అంటారు. అప్పటి నుంచి అలవాటు పడుతుంది. కాబట్టి అసలు ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్కు, ప్రశ్నార్థకం, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ కామా ఉండాలి, తెలుగు భాష అంటే ఏమిటి, దాని యొక్క రమ్యత, ఎలా మాట్లాడితే వస్తుంది అనేటువంటిది రేడియో నేర్పుతుందండి. తర్వాత నాటక రంగం నుంచి రేడియో నుంచి సినిమా రంగంలోకి వచ్చారు కదా. దూరదర్శన్ మధ్యలో దూరదర్శన్ ఉంది కదా, టీవీ. అవును. అక్కడ మీ తొలి అనుభవాలు ఎలా, మీ దాన్ని కెమెరా ఫేస్ చేయటం కదా సార్ అప్పుడు మొట్టమొదటిసారిగా? మనకేం తెలియదండి. కాకపోతే నేనే కాదు, దూరదర్శన్లో మొట్టమొదటి నటించేటువంటి వాళ్ళందరూ ప్రతి నటుడు ఫేస్ చేసింది. నాటకంలో ఎన్ని వేసినా ఏదైనా సీన్ చేస్తే మీకు ఆ ఫోటో తీస్తే ఇట్లా అన్నది అట్లా ఫోటో వస్తుంది, లేకపోతే ఇట్లా అన్నది వస్తుంది, ఏడుస్తుందని వస్తుంది. ఆ ఫోటో ఉంటుంది. నేను మాట్లాడితే ఎలా ఉంటుంది, నడిస్తే అట్లా ఉంటుంది, నా కంఠం ఎలా ఉంటుంది, అసలు నా బిహేవియర్ ఏంటి అనేది మనకు తెలియదు. టీవీ ఏంటంటే మొట్టమొదటి రోజు నేను నిజంగా గోవింద్ చౌదరి గారని ఆయన ప్రొడ్యూసర్, దాంట్లో పండగ వచ్చిందని ఆది విష్ణు గారి నాటకం వేసాం. మొట్టమొదట పండగ రోజున టెలికాస్ట్ అయింది అదే నాటికే. అవి వేసిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత అప్పట్లో ఏంటంటే 50 నిమిషాలు నాటిక అనుకోండి, 45 నిమిషాల్లో తప్పు చెప్పారంటే మళ్ళీ 40 నిమిషాలు చేయాల్సిందే. అప్పుడు టెక్నాలజీ అంతవరకే ఉండేది. జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త చేయించేవారు, అయిపోయింది. తర్వాత రికార్డ్ అయింది, ఒకసారి చూసుకోండి అని చెప్పి చూపించడానికి పిలిచాడు. ప్రతివాడికి యాంగ్షియస్నెస్, నేను నడిస్తే అట్లా ఉంటుంది మాట చూడాలని మూమెంట్. ఆ 2 నిమిషాలు నేను కనపడంగానే నా కళ్ళ నీళ్ళు వచ్చేసి ఆనందం. అది అందరం ఫేస్ చేసి ఉంటాం బయట, కొంతమంది చెప్పినా చెప్పకపోయినా. మొట్టమొదటిసారి మీరు అన్నట్టుగా నాటకాలు అంటేనేమో ఓన్లీ ఫోటోలు తీసేవాళ్ళు, సాంఘిక స్టేజ్ పైన నాటకాలు. రేడియో అంటే మనం కనిపించాం, మన మాట వినిపిస్తుంది. టీవీ రేడియో నాటకాలు వేసేవాడిని అంటారు. అవును, నాటకం వేరు, అదే నాటకం చదువుతారు. బాగా చెప్పారు. అంతే కదా, ఓన్లీ ఆడియో వాయిస్ ద్వారానే కదా, డిక్షన్ కనపడరు, ఏం లేదు కదా, కనిపించరు. మాడ్యులేషను అది కనిపించేది. మొట్టమొదటిసారిగా దూరదర్శన్లో కెమెరాలో పెట్టి తీయటము, మన కళ్ళు, ముఖము, మన నడక, మాట, మన హావభావాలు, మన మూమెంట్స్ అన్నీ కనిపించటము, అది మనం చూసుకోవటం, కోట్ల మంది చూడటం అనే ఒక అనుభవం, మొట్టమొదటి అనుభవం మీకు గొప్ప ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అంతే కదా సార్, అది గొప్ప, మీరు మర్చిపోలేని అనుభవం కెమెరా. అవునండి. తర్వాత మీరు సినిమా రంగంలోకి షిఫ్ట్ అయినప్పుడు, ఈ సినిమా రంగం కెమెరాసు, ఈ టెక్నాలజీ వేరు, దూరదర్శన్ టెక్నాలజీ వేరు కదా, ఎలా అడాప్ట్ అయ్యారు సార్ మీరు దాన్ని? ఎలా? లేదండి, మనం చేస్తుంటే అనుభవమే, మనకేం తెలుసు. అవును బాబు కొంచెం ఎడం పక్కనాడు, ముట్టి పక్క పెట్టు తలకాయ. ఇప్పుడు ఆ కెమెరా ఆయన ఉన్నాడు అనుకోండి, ఏమంటే క్లోజ్ తీస్తున్నాం, కొంచెం మొహం ఇట్లా పెట్టండి, అటు పెట్టండి అని చెప్తుంటారు. అప్పుడు నేర్చుకున్నప్పుడు అది నెమ్మదిగా ఓహో క్లోజ్ కాబట్టి జాగ్రత్త చేయాలి అనేది. కాకపోతే ఏంటంటే సినిమాకి, రంగస్థలానికి సినిమాకి తేడా ఏమిటంటే, రంగస్థలం ఉందనుకోండి, మనం మేకప్ చేసుకుని లేకపోతే గ్లేజర్ వేసుకుని కళ్ళమ్మ నీళ్ళు గార్చి యాక్ట్ చేస్తుంటే ఒక వరుస, 2వ వరుస, 3వ వరుస కనపడదు, అక్కడి నుంచి కనపడదు. అందుకని వాళ్ళకి వినపడాలని గట్టిగా అరవడం, మైక్ ముందు కనపడాలని చేతులు ఊపడం, ఇట్లు ఊపడం, నటన ఉంటుంది. అందుకని సినిమాకి వచ్చిన కొత్తలో ఎవయా మరి నాటకాలు చేసినట్టు చేస్తున్నాం, అలా చేయకనేవారు. కాబట్టి తేడా ఏమిటంటే, అంత చేస్తే కూడా ఒప్పుకునేవారు కాదు. సినిమా ఏమిటి, కన్ను అనుకోండి, క్లోజ్ అనుకోండి, 2 అంగుళాలు ఉంటుంది. ఇది క్లోజ్ తీసి సినిమాకి వేస్తే 35 mm వస్తుంది. ఫుల్ స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది కదా విజువల్. 2 అంగుళాలే. అవును. మరి 38, 35 mm కనపడుతున్నాం. మరి అంటే తేడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాటకం అంటే అంత చేస్తే ఇంతే కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడుతుంది. చాలా బాగా చెప్పారు. టెక్నాలజీ కదా, ఐ కాంటాక్ట్. నాటక రంగం అంటే ఎక్కడో లాస్ట్ స్టేజ్లో ఉంటాడు, ఏదో 100 మంది 200 మంది ఉంటారు, వాడి కన్ను ఇంత కనిపిస్తుంది. అదే కెమెరా ఫోకస్ 35 mm ఫుల్ స్క్రీన్, పెద్ద స్క్రీను, ఈ కన్ను ఇన్ని రెట్లు కనిపిస్తుంది. సో కాబట్టి మనం కనిపించడం అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా, మనం కేర్ఫుల్గా ఉండాలి కదా మన హావభావాల్లో అనేది మీరు నేర్చుకున్నారు కదా సార్. అంతేగా, ఎవరైనా అంతేనండి. కొత్తగా ఫీల్డ్ వచ్చినప్పుడు దాన్ని మన జీవితంలోనే ఉంది కదా.
వాడు ఏంటంటే అలా ఏమి మాట్లాడకుండా అడిగి వాడికి జీవితమే నేర్పుతుందని అంటారు. అవును, జీవితమే నేర్పుతుందని. ఆ? జీవితమే నేర్పుతుందని. అవును. అలాగే ఇది కూడా అంతే. తర్వాత 1978 ఆ ప్రాంతంలో ప్రాణం ఖరీదు సినిమాకు మీరు మొట్టమొదటి సినిమా అని చెప్పాలి సార్ మీకు. అంటే సినిమాకి అది మొట్టమొదటైన కెమెరా ముందు నుంచింది అదే సినిమాకి. అంతకుముందు 4-5 సినిమాలు చేశాను. అవునా సార్? ఏ సినిమాలు సార్ గుర్తున్నాయా? బాబాయ్ అబ్బాయి అని ఒకటి, అంటే జంజాల్ గారి సినిమాలు, అమర్జీవి ఒకటి. వాటికి ఏంటంటే జంజాల్ గారు బెజవాడ నుంచి పరిచయం నాకు బాగా. దాంతో ఆయన హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నప్పుడల్లా కోటగారు రండి, సరదాగా 2 సీన్లు ఉన్నాయి, సరదా చేయండి, ఎక్స్పీరియన్స్ మీకు అది అని చెప్పి పిలిచి చేయించారు. అంటే ప్రాణం ఖరీదు ఇంకా ముందుది కదా సార్, 1978 కదా. అమరజీవి తర్వాత వచ్చిన సినిమాలు కదా సార్. అమర్జీవి అని ఒక పేరు చెప్పారు అంతే, ఉదాహరణకి. అంతకుముందు బాబాయ్ అబ్బాయి ఒకటి వచ్చింది. అవునవును. తర్వాత కుక్క అని ఒక సినిమా చేశాను, యండమూరి వీరేంద్రనాథ్ గారు తీశారు. అవును, కుక్క. దాంట్లో తెలంగాణ స్లాంగ్ మీద ఆ సినిమా అంతా. అది ఆ సినిమా తెలంగాణ మాండలిక మీద. అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మంచి సింగ్లో ఉన్నప్పుడు 20 పాయింట్ ఫార్ములా అని ఒకటి ఉండేది, మీరు వినే ఉంటారు. దాని మీద అడ్వర్టైజ్మెంట్ బాగా, అంటే బాండెడ్ లేబర్ మీద, దాని మీద రకరకాల మీద 20 సూత్రాల పథకం అని ఉండేది. దాంట్లో ఇది ఒకటి, బాండెడ్ లేబర్. ఆ సినిమాకి పిఎల్ నారాయణ గారు అందరం యాక్ట్ చేశాం. దాంట్లో నారాయణరావు ఉన్నాడు హీరో, ఆయన అందరం. సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత ఈ ప్రాణం ఖరీదు టైంలో చిరంజీవి గారు కూడా ఆయన మొట్టమొదటి ప్రారంభ సినిమా కదా సార్. ఆయన అంటే ఆయన చెప్పడం ప్రకారం పునాది రాళ్ళని ఏదో ఒకటి ఉంది. అవును, అది ముందు చేశారు, కాకపోతే ఇది ముందు రిలీజ్ అయింది కాబట్టి ప్రథమ. అవును, ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది, పునాది రాళ్ళు మొట్టమొదటి చేశారు. అంటే మీ చిరంజీవి గారికి మీకు పరిచయం ఆ ప్రాణం ఖరీదు సినిమా ద్వారా? ఏమీ లేదు అప్పుడు. ఎంతని 3 రోజులు వేషం, 4 రోజులు చేశాం. అదే డైలాగ్ వచ్చేవాళ్ళు 4-5 డైలాగులు ఉన్నాయి. నూతన్ ప్రసాద్ చెప్పాడు దాని డబ్బింగ్ చెప్పారు మీ వాయిస్కి, మీ దానికి. ఏదో అప్పుడు ఎక్కడ మద్రాసు ఎవరు పిలుస్తారు. కరెక్ట్. తర్వాత అంటే ఆ నాటికలో రావు గోపాలరావు వేసిన వేషం మెయిన్ సినిమాలో, ఆ వేషం నేను నాటికలో వేసేవాడిని. మంచి పేరు వచ్చింది నాకు. ఆ నాటిక బాగుంటుంది, పేరులో ఉందని మన క్రాంత్ కుమార్ గారు వాళ్ళు చూశారు. చూసి వాళ్ళ పాయింట్ నచ్చి దాన్ని సినిమా చేశారు. హీరోయిన్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో అప్పుడు ఏంటంటే దాని సిఎస్ రావు గారని ప్రొఫెసర్ పోయారు ఈ మధ్యన, కాలేజీ లెక్చరర్గా పనిచేసేవారు, తెలుగు లెక్చరర్, రాజమండ్రి సైడ్ ఎక్కడ ఊరు. ఆయనకు కూడా బాగా పేరు వచ్చింది. ఆయన రాశారు సినిమాకి కూడా. రాస్తే ఆయన ఏమన్నారంటే, ఏమండి సెంటిమెంటు నాటికి వేసింది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో వేషం ఇచ్చి సినిమాలు పెట్టించండి బాగుంటుంది, లేకపోతే వాళ్ళని వదిలేస్తే సినిమాకు వదిలేసామంటారంటే అంటే పెట్టారు మమ్మల్ని. నన్ను ఇంకెవరో ఇంకో 2-3 ఉన్నారు. వాసు గారు కదా సార్ దాని డైరెక్షన్? అవునండి. ప్రత్యేకాత్మ వాళ్ళ అబ్బాయి. అదే అవునండి, ప్రత్యేకాత్మ గారు అబ్బాయి. అదే. సో అంతకుముందు మీరు మన పిఎల్ నారాయణ గారు వాళ్ళు కూడా రంగస్థలం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే కదా? నాకు ఆ పిఎల్ నారాయణ అప్పటి నుంచి పరిచయం అండి. అదే ఎంత గొప్ప నటుడు అంటే, అప్పట్లో మన రంగాసర ఆయన కె వెంకటేశ్వర గారు వాళ్ళందరూ, ఇక్కడి నుంచి భానుప్రకాష్ వీళ్ళంతా, వాళ్ళు ఉండగా 18 ఏళ్ల వయసు అప్పుడు బెస్ట్ యాక్టర్ కొట్టాడు. అబ్బా, 18 ఏళ్ల వయసు, చిన్న వయసులో. అదో పెద్ద క్రెడిట్ వాడికి. మీరు ఏ వయసు నుంచి నాటక రంగంలో ప్రవేశించారు సార్ మీరు? నేను ఎస్ఎల్సీలో మొట్టమొదటి వేశాను. అంటే 15 ఏళ్ల వయసే? 1958. సుమారు 14-15 ఏళ్ల వయసు. 14, 44 నా బర్త్, 58. అదే 14 ఏళ్ల వయసులో మీరు వేశారు. అంటే పిఎల్ నారాయణ గారు 18 ఏళ్ల వయసులో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు. పిఎల్ నారాయణ గారిది తర్వాత ముందు నాటకం ఆడదనే ఒకటి ఉంది, పిన్సెట్ శ్రీరామ్మూర్తి గారిది. ఆడదని టైటిల్ కానీ దాంట్లో లేడీ క్యారెక్టర్ ఉండదు. దాంట్లో వంటవాడి వేషం, శతవేషం అని అది వేశాను. అక్కడి నుంచి మొదలైనది. అంటే పినిశెట్టి శ్రీరామూర్తి గారు అంటే మన రవిరాజ పినిశెట్టి గారు నాన్నగారు గొప్ప రైటర్ అండి, గొప్ప దర్శకుడు. ఇందాక మీరు చెప్తూ ఈ కుక్క సినిమాలో తెలంగాణ స్లాంగ్తో నేను మాట్లాడానన్నారు. తర్వాత
మీరు ఒక్కసారి మొత్తం లోకము ఆంధ్రదేశం అంతా ఒక్కసారిగా ప్రత్యేకంగా చూసి ఒక గొప్ప నటుడు వచ్చాడు అద్భుతమైన అని ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినిమా ప్రతిఘటన. ఆ ప్రతిఘటనలో కాసయ్య పాత్ర. ఆ పాత్ర కూడా మీరు కంప్లీట్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడారు. సో అది ఎలా మీ టీ కృష్ణ గారు మిమ్మల్ని ఎలా పికప్ చేసుకున్నారు సార్ ఆ సినిమాకు? 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటికి వేశానండి. టీ కృష్ణ గారికి అలవాటు ఏమిటంటే ఆయన షూటింగ్ చేసేప్పుడు ఎక్కడన్నా ఉంటే నాటకాలు పరిషత్ జరుగుతుంటే రాత్రి వెళ్ళి చూసేవారు. అంటే కొత్త కొత్త సబ్జెక్టులు తెలుస్తాయి, ఇవన్నీ కొత్త కొత్త నాటకాలు అవన్నీ ఉంటాయి, మంచి మంచి సబ్జెక్టులు దొరుకుతాయని చూసేవారు. అక్కడ మీరైతే ఏంటని ఒక నాటికి వేశాం 82లో. ఆయన దగ్గర అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు కో డైరెక్టర్గా ఉండేవారు. నాటిక చూశారు ఈయన, చూశారట నాకు తెలీదు. కుర్రాడు కూడా భలే చేస్తున్నాడే, సినిమాకి కూడా భలే ఉంటాడు అని టీ కృష్ణ గారు అన్నారని తర్వాత తెలిసింది నాకు. 82లో చూశారు. 85లో వందే మాత్రం సినిమా తీస్తున్నారు. ఆయన అప్పుడు నర్రా వెంకటేశ్వర గారు కొంచెం పైకి వస్తున్న రోజులు. అది విలేజ్ పాలిటిక్స్ మీద నర్రా అనే 2 గ్రూపుల మధ్య ఒక గ్రూప్ లీడర్గా నర్రాని పెట్టారు. పెడితే నర్రాకి సినిమాను పెడితే డామినేట్ చేసేస్తారు, కానీ ఎవరన్నా రంగస్థల నటుడు దొరికితే బాగుండని టీ కృష్ణ గారు అంటాం. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు అన్నారట. అందుకని నేను చెప్తాను ప్రతివాడికి టీవీలో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు, ఓ మనిషి పైకి రావాలంటే డబ్బు సాయం అక్కర్లేదండి, ఒక మాట సాయం చేయాలి. అప్పుడు రంగస్థల నటు ఎవరిని ఉంటే బాగుంటుందంటే సుబ్బయ్య గారు అన్నారు. జ్ఞాపకం ఉందా మీకు? కొన్నేళ్ల క్రితం మనం నాటికి చూసాం, దాంట్లో ఒక కుర్రాడు భలే చేశాడన్నారు. అంటే బాగునే అతను ఎట్ట దొరుకుతాడంటే ఏదో మొత్తాన్ని నన్ను పట్టుకున్నారు. పట్టుకుని తీసుకెళ్ళారు. వందే మాత్రం చేశాను, బ్రహ్మాండ పేరు వచ్చింది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఎప్పుడో అప్పటికే ప్రతిఘటన షూటింగ్ జరుగుతోంది. ఇంకోటి కూడా దాంట్లో వేషానికి నన్ను పిలిచారు. టీ కృష్ణ గారు పిలిచి, ఏం లేదండి ద్వితీయజ్ఞం 2వ సినిమా కూడా ఇవ్వాలని ఉంది, 2 నిమిషాలు వేషం, ఓ పార్టీ ప్రెసిడెంట్ వస్తాడు, వచ్చి ఇదిగో బలాన్ని వాడికి సీట్ ఇస్తున్నాను, మీరు కొన్ని మీటింగ్లో చెప్తాడు, 2 నిమిషాలు కనపడతారు, నన్ను తిట్టుకోవద్దు అని చెప్పి ముందే చెప్పారు. అంటే ఉందండి పెద్దవారు గుర్తుని పెట్టారు అన్నాను. అయిపోయింది. వైజాగ్లో ఓషన్ వ్యూ అనే హోటల్ అని, ఆ హోటల్లో నన్ను దింపారు. ఆ రూమ్ పిఎల్ నారాయణ రూమ్. ఇప్పుడు మనం కొత్త వాళ్ళం కదా, మన కోసం కొత్త రూమ్ ఇస్తారు. ఉంటే రాత్రి 12ంటికి వీడు దిగాడు, నల్లగా మగిలి పట్టేసి. ఏమిట్రా ఇట్లా ఉన్నామంటే ట్రైన్ మిస్ అయ్యానరా, అందుకని లారీ ఎక్కి వచ్చాను, అది బొగ్గు లారీ, అంతా అయిపోయిందని మాకు కూర్చొని చెబుతారే కోటయాను తెలంగాణ రామాయణం చెబుతావు స్లాంగ్లో భలే ఉంటుంది, ఒకసారి చెప్పరా సరదాగా ఉంటుందని ఆయన కార్యక్రమం మొదలెడితే సరే నేను మామూలుగా కూర్చొని చెప్తూ మొదలెట్టాను. భలే ఉంటుందని. ఆ తర్వాత ఏంట్రా అంటే ఇలా ఎందుకు పిలిచారని చెప్పా. అంటే ఓ పని చేయరా ఒక్క నిమిషం అని, రాజకీయ నాయకుడు సోదరీమణులారు అంటారు కదా, తెలంగాణ స్లాంగ్లో ఎలా ఉంటుందని అన్నాడు. అప్పుడు మంచి మూడ్లో చెప్పాను, మీ అమ్మలకి మీ అక్కలకి అందరికీ పెడతా అండదండ దుంపదేగా అదరగొట్టా కదా అని ఫోన్ చేసి రూమ్కి పిలిచాడు ఆయన. రాత్రి 12ంటికి టీ కృష్ణ గారు రాగానే వేరే ఒక్క మూడ్లో వదలరా అన్నాడు. మళ్ళీ అన్నాను. ఆయన విని వెళ్ళిపోయాడు. కృష్ణ గారు వెళ్ళిపోయారా, ఎందుకు పిలిచావు ఆయన అన్న. లేదు తెలీదు కృష్ణ సంగతే, వాళ్ళిద్దరు బాగా క్లోజ్ లేడు, చూడ 15 గంటలు ఏం జరుగుతుంది అన్నాడు. ఆయన ఏం చేశాడు, స్క్రిప్ట్ పట్టుకొచ్చి, అంకుల్ మీకు అంతా స్క్రిప్ట్ తెలుసు కాబట్టి ఈ స్లాంగ్ చాలా బాగుంటుంది, ఎక్కడెక్కడ కుదిరితే బాగుంటుందో మీరు చూసి చెప్పండి అని చెప్పి పెడదాం అన్నాడు. ఆయన సీన్ చదవటం, నేను దాన్ని తెలంగాణలో చెప్పడం స్లాంగ్లో. అలాగ ఒక 8 or 9 సీన్లు వచ్చినాయి. అవే సినిమాలో ఉంటాయి. కానీ అది అసలు ఇప్పుడు చూసినా కానీ అంతేనండి. మనిషికి చెప్పానే, అట్ట ఎవరికైనా సరే మనిషికి టైం వస్తే టైం ఉండదండి. గొప్ప మాట అది. టైం వస్తే టైం ఉండదు. ఆ టైం అంటే కాలం, అదంతా యోగం. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవును, ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది. అదే అదే మధ్యలో వస్తాం, మధ్యలో పోతాం, కాలంలో కొట్టుకుపోతాం. కాలంలో నిలబడాలంటే ఆ యోగం ప్రారంభంలో అన్నారు ఒక మాట, గొప్ప మాట అన్నారు. అది
అది ఎవరికైనా ఏ రంగంకైనా చెందుతుంది. ఇది ప్రారంభంలో బిగినింగ్లో ఒక మాట అన్నారు మీరు, మహానటుడు అది అంటే అలాంటి మాట అనొద్దు చాలామంది ఉన్నారంటే, లేదండి మీరు అనకపోయినా మేము అంటాము అని అంటూ మీరు ఏమన్నారంటే, గుమ్మడికాయ అంత ఇది ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం ఉండాలన్నారు. అలాగే టైం వస్తే మీకు టైం ఉండదు అన్నారు. ఇప్పుడు టైం వస్తే టైం ఉండదు అంటే ఎవరికైనా సరే, ఎవరికైనా ఏ రంగమైనా ఎవరికైనా అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదో టైం పోయిందంటే అవుట్. కాలంలో కొట్టుకుపోతాడు వాడు. తన తండ్రి కూడా పలకరించాడు. కొట్టుకుపోతాడు. తర్వాత ప్రతిఘటన తర్వాత మళ్ళీ మీకు వరుసగా చాలా అవకాశాలు వచ్చాయి సార్. అది నాకు తెలిసి ప్రతిఘటన 85 అక్టోబర్ 11 అండి. 12వ తారీఖు పెద్ద స్టార్ అయిపోయాను. అబ్బా. అక్కడి నుంచి నాకు ఫ్లైట్ లేకపోతే తప్ప ట్రైను ఆ ఊరికి నాకు తెలియదు. అలా అంటే అలా ఇక గ్రాఫ్ అలా వెళ్ళటమే అట్లా వెళ్ళిందండి. మీ టైం వచ్చింది. అదంతే ఇక భగవంతుడు రాసిపెట్టి. అదే యోగం. ఇప్పుడు టైం రావాలి. తర్వాత మామూలుగా అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటుంటారు. అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు. సో ఈ టైమింగ్ ఉన్న నటుల్లో మీరు 100% మీరు ఉన్నారు. తర్వాత సినిమా ప్రపంచంలో ఇతను అవసరం చాలా అవసరం ఉందని కొంతమంది నటులు ఉంటారు కదా. ఒక 10% ఉంటారు, 90% వాడు ఉన్నా లేకపోయినా పర్వాలేదని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 10% వీళ్ళు ఉండాలి అంటే సినిమా సక్సెస్లో వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక 50-60 సినిమాల పేర్లు చెప్పుకుంటే ఆ సినిమాల సక్సెస్కి నా క్యారెక్టర్ కూడా ఒక పిల్లర్. అహనా పెళ్ళంట అవన్నీ మరి ప్రతిఘటన, అహనా పెళ్ళంట, మనీ మనీ మనీ, తర్వాత ఏమో వారసుడు, తర్వాత శత్రువు, రక్షణ, గాయం, ఇలాగే గణేష్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో, అవును, మా నాన్నకు పెళ్ళి, ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇవన్నీ ఈ పేర్లన్నీ టక్కన ఆ సినిమా మీరు అనగానే ఆ సినిమా గుర్తుకొస్తుంది. మామగారు ఆ సినిమా అనగానే కాంబినేషన్, ఆ సినిమా అనగానే మీరు గుర్తుకొస్తారు. అలా తీసుకొచ్చిన సందర్భంలో అహనా పెళ్ళంట సినిమాకు జంధ్యాల గారు మిమ్మల్ని అనుకున్నారా లేకపోతే రామానాయుడు గారు అనుకున్నారా సార్ మిమ్మల్ని తీసుకోవాలని? అంటే ఓ రోజున ఎయిర్పోర్ట్లో కనపడ్డారు నాయుడు గారు. నమస్కారం సార్, కోట సరిగ్గా టైం కనపడేట్రా అని పిలిచాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. వెళ్ళాను, నమస్కారం ఏంటి చెప్పండి అన్న. ఇప్పుడు నేను ఫైనలైజ్ అయింది, ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో చాలా మంచి వేషం పడింది, నీకు చేయన్నాడు. నేను మామూలుగా అనుకున్నాను, ఏం లేదు, 20 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతోంది, ఆ వేషం రావు గోపాలరావుతో వేయించాలని నేను పట్టుబట్టాను. జంధ్యాల గారు ఎట్టి పరిస్థితులు ఆయన వద్దండి అని అంటే, ఆయన మహానటుడు పక్కన పెట్టండి అంటే, ఆయన ఆ క్యారెక్టర్ వద్దు అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటంటే ఇందాకే కన్విన్స్ అయ్యాను అని చెప్పిన వాటికి ఫైనల్గా ఒక మాట చెప్పాడు ఆయన, గోపాలరావు చాలా మంచి యాక్టర్, పక్కన పెట్టేయండి, ఆయన ఫేస్ రిచ్గా ఉంటుంది, ఎర్రటి స్కిన్, వ్యవహారం, మీరు ఎంత మేకప్ చేసినా ఆ వెహికల్ తన రాదు ఆ ఫేస్లో, నా మాట వినండి, ఆయన కాదు, నేను కోట శ్రీనివాసరావుతో వేయిస్తాను అన్నాడు. మీకు తెలియదు, నా మాట వినండి, నేను చేయించుకుంటాను. సరే కన్విన్స్ అయ్యాను, చాలా మంచి వేషం, ఆ సినిమా ఆ క్యారెక్టర్ పండితే సినిమా ఆడుతుంది, లేకపోతే లేదన్న చేశాను, ఏదో భగవంతుడు. తర్వాత ఈ సినిమా సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే, రామానాయుడు గారు వారి స్టూడియోలో ఒక ఫ్లోర్ కడుతూ ఈ ఫ్లోర్ ఇది ఫ్లోర్ కట్టిన తర్వాత ఓపెనింగ్కి ఇప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఓపెనింగ్కి వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారు, అందరూ ఉన్నారు, గోపాలరావు, మోహన్ బాబు గారు, దాసిన అందరూ ఉన్నారు. ఆ టైంలో ఆయన రిబ్బన్ కత్తిరించబోతుంటే, ఒక్క నిమిషం ఆగండి సార్ అని, ఏ కోట ఎక్కడ ఉన్నాడో వెళ్ళండి అన్నాడు. సరే పిలిచారు, వెళ్ళాను. అయిపోయిన తర్వాత వీడిని మామూలుగా సినిమాలు చూసిన, వీడితో పాటు తనతో ఉంటాడు ఇంకోడు ఉన్నాడే అంటే, ఇలా బాబుమోహన్ అండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సరదాగా ఉంటుంది నాకు, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు వీళ్ళ సినిమాలు చూస్తుంటా అన్నారు. అయిపోయింది, ఇద్దరు రిబ్బన్ కట్ చేశాడు, అయిపోయింది. నేను అడిగాను, ఏమంటే ముఖ్యమంత్రి ఆయన ఉండగా నన్ను పిలిచి కూర్చోబెట్టారు ఏమిటి అన్న అంటే, ఆయన ముఖ్యమంత్రి గారితో అన్నాడు, ఏమంటే అహనా పెళ్ళంటే ఒక సినిమా తీశాను, 32 లక్షల్లో తీశాను, అది రిలీజ్ అయిన తర్వాత నాకు ఆ 32 లక్షలు రావటమే కాకుండా అవి కాకుండా 1,80,00,000 వచ్చింది అన్నాడు. ఇవాళ ఆ ప్రాఫిట్ చూసుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్లు? 40 ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి, అహనా పెళ్ళంటే వచ్చి. అవునండి, 40 ఏళ్ళు అంటే అప్పుడు 1,80,00,000 రియల్ ఎస్టేట్ కాకుండా డబ్బులు లెక్కేసుకున్నా 100 కోట్లు ఉంటుంది. 89. అయితే ఆ డబ్బుతోనే ఈ ఫ్లోర్ కట్టించానండి, కాబట్టి ఇది వాడి ఫ్లోరే అన్నాడు. అంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. నేదురుమిల్లి జంత భుజం తట్టి వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అని.
ఇది అలా అంటేనండి ఇందా చెప్పే టైం. అంటే ఇప్పుడు అంత పెద్ద నిర్మాత అంత ఆనెస్ట్గా అంత తర్వాత సిన్సియర్గా ఆయన చెప్పాడు. ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియాలు చూసిన తర్వాత అలెగ్జాండర్ ఒక సినిమా చూశాడు. దాంట్లో బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వేషం, సుమన్ హీరో. ఆ వేషం చూసి వచ్చి నేను విజయనగరం గారి ఇంట్లో షూటింగ్ చేస్తుంటే కోడేరెడ్డి వచ్చి పావుగంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన నాయుడు గారు బయట అన్నాడు. బా ఆయన రావటం ఏంటని వెళ్ళా. ఏం సార్ నేను అనుకున్నాను నీకోసం వచ్చానంటే ఏదైనా సినిమా వేషం చెప్తున్నారు ఏంటి సార్ మీరు పిలిస్తేనే వచ్చామంటే కాదయ్యా ఇప్పుడే అలెగ్జాండర్ సినిమా చూసి వస్తున్నాను ఏం చేసావు వేషం అని మెచ్చుకుని చెప్పి ఇప్పటిదాకా నీకు ఇచ్చేదాకంటే 25,000 ఎక్కువ ఇస్తున్నాను ఈ నెల. రెమ్యునరేషన్ పెంచేశారు. రావటం అలాగా చెప్తున్నానండి. ఆయనకి బాగా అభిమానం, ప్రతిభా పక్షపాతం. ఇంట్లో వెళ్ళాలి వంటిల్లో ప్రియాలు చూసిన తర్వాత నీకు అసలు లాభం లేదే నువ్వు. నేను చాలామందితో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీశాను కానీ ఇంత వేరియేషన్ ఉన్నవాడిని నేను ఎప్పుడు చూడలేదు. ఇదే మీరు కూర్చుని కూర్చుని ఆయన కూర్చున్నాను నేను ఇక్కడ కూర్చున్నా. చాలాసార్లు వచ్చేవారు మా ఇంటికి, ఆయన తోచినప్పుడల్లా వచ్చి కాసేపు కబుర్లు చెప్పి. ఇందాక మనం అహనా పెళ్ళి అంటే ముచ్చటకు వస్తే మీరు వేసిన పాత్ర అది మామూలుగా కాళ్ళకూరు నారాయణరావు గారు రాసిన వరవిక్రయము, చింతామణి, మధుసేవ నాటకాలు రాశారు కదా కాళ్ళకూరు నారాయణరావు గారు. ఆయన రాసిన వరవిక్రయం నాటకంలో సింగరాజు లింగరాజు అని ఒక పాత్ర ఉంటుంది కదా, దాన్ని బాగా ఇంప్రవైజ్ చేసి మోడర్నైజ్ సుబ్బారావు రాశారు సినిమాలో, అది సినిమాలో కన్యాశుల్కంలో. అంటే ఈ సింగరాజు లింగరాజు పాత్రని మోడర్నైజ్ చేశారు అని చెప్పి అంటారు, జంధ్యాల గారు చేశారంటారు. ఏమోనండి నాకు రాదు. అది మూలం తీసుకొని దాని నుంచి ఇంప్రవైజ్ చేసి మోడర్న్ ట్రెండ్ ఏదో ఒకటి ఉంటుందిలేండి, లేకుండా ఎట్లా ఉంటుంది. అయితే జంధ్యాల గారిని మీరు ఎప్పుడు మా గురువు గారు అంటుంటారు కదా, అది ఎందుకు మీరు ఆయన పట్ల అంత గురుభావం? ఆ రోజుల్లో నా దగ్గర విషయం ఉందని తెలిసి చాలా వాడారండి నన్ను, బాగా పిండాడు, మంచి మంచి వేషాలు వేయించారు. తర్వాత ఏంటంటే మంచి రైటర్ అండి ఆయన, కాలేజీ నుంచి తెలుసు నాకు ఆయన. విజయవాడ SRR కాలేజీ. దత్తు, సుబ్బరాయ శర్మ అనే ఆర్టిస్టు, గుండు హనుమంతరావు, ఆ గుండు అండి సుత్తి వీరభద్రరావు, వీళ్ళంతా క్లాస్మేట్స్ SRR కాలేజీ. అప్పటి నుంచి తెలుసు. అందుకని ఆయనకి బాగా తర్వాత గొప్ప కలవండి అయింది. జంధ్యాల గురించి చెప్పాలంటే ఆయన మాటలో అక్షరంలో అమ్మతనం ఉంటుంది. కమ్మగా ఉందంటారు, అది కాదు నేను ఎప్పుడు చూసేది అమ్మతనం. తల్లి జ్ఞాపకం వస్తుంది. నాకు అంత గొప్ప అని రాశాడండి. ఎందుకంటే తెలుగు భాషలో ఎక్కడా లేని పదాలు ఆయన వెతికి ఎవరు ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన రాస్తారు. ఇప్పుడు ఎందుకు మీరు వేటగాడ ఏదో సినిమాలు చూడండి, రావు గోపాలరావుకి పెద్ద ప్రాస్ పెట్టి రాస్తారు. అది ఆయన చెప్పడం గొప్పతనం, ఆయన బట్టి చెప్పడం, అది రాయటం, ఆ భాష రావడం రాయటం గొప్పతనం. భాష తెలుగు మీద అంత పట్టు. తర్వాత ప్రేమ జిందాబాద్ అని ఒక సినిమా ఉంది, దాంట్లో రత్నాసాగర్ గారు వేసింది. దాంట్లో నాకేం బట్టతరాజు పెట్టి ఆ సినిమాకి వాళ్ళిద్దరూ రత్నాసాగర్ వేషమును నా క్యారెక్టర్ను ఆ వేషం 40 ఏళ్ళ క్రితం వాళ్ళిద్దరు లవర్స్. అహనా పెళ్ళండి అనుకుంటా సినిమా. అహనా పెళ్ళంటే కాదు, నీకు నాకు పెళ్ళి అవుతుంది ఏదో. వాళ్ళు ఎందుకు విడిపోతారంటే 40 ఏళ్ళ క్రితం అది చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటుందండి. ఆ రోజుల్లో అంటే ఈ బస్ స్టాపులు ఇవేం పెద్ద స్టాండ్ యూరినల్ చదిపోసుకోవడానికి ఇవేం లేవు కదా. రైల్వే గేట్ వేస్తారు, వేస్తే ఆయనకు వచ్చి ఇదిగో నా ఇక్కడ కూర్చొని గబాన్ లఘుసానికి వెళ్ళి వస్తాను, గబాన్లు వెళ్ళి వస్తాడు పోసుకొస్తాను. ఆయన తిరిగి వచ్చేవాడు గేట్ తీస్తారు, కారు వెళ్ళిపోతుంది. అప్పుడు విడిపోతారు. ఆ విడిపోవడం 40 ఏళ్ళ తర్వాత కలుస్తారు. మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత ఆవిడ వీడియో పాపం గంగావారి రోజు షేవ్ చేసుకొచ్చేది పాపం, నాకు పట్టతల. ఆ మాటల్లోనండి టక్కుని జ్ఞాపకం వస్తుంది ఈవిడ వైద్యం వచ్చిందని. ఇంకో రైటర్ అయితే మీ ఆయన పోయి అన్నాడు ఏంటి నీకు వైద్యం ఎప్పుడు వచ్చింది, ఇలాంటి మాటలు పడతాయి. ఎంత గొప్ప పదం వాడతాడండి అక్కడ. ఆ మాటలను అన్నట్టు నీ కళ తప్పి అన్నాళ్ళైంది, నీ కళ తప్పి అన్నాళ్ళైంది. ఎంత గొప్ప పదం.